మాధవ్కి ఆ సిటీలో బట్టల వ్యాపారం ఉంది. ఒకప్పుడు బాగానే సాగింది, కానీ గత 2 ఏళ్లుగా బిజినెస్ మాత్రం ఘోరంగా దెబ్బతింది. పార్ట్నర్స్ మోసం చేయడం, మార్కెట్లో అప్పులు పెరిగిపోవడంతో చేతిలో ఉన్న పైసలన్నీ అయిపోయాయి. అప్పటి వరకు ఉన్న కాస్ట్లీ అపార్ట్మెంట్ని ఖాళీ చేయక తప్పలేదు. మాధవ్, అతని భార్య రాధ ఇద్దరే పెళ్ళయ్యి 7 ఏళ్ళు అవుతున్నా ఇద్దరికీ కూడా పిల్లలు లేరు. ఉన్న ఒక్కగానొక్క తోడు ఇద్దరే కావడంతో ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఎలాగోలా ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలని చూస్తున్నారు. ఖర్చులు తగ్గించుకోవడానికి సిటీకి కాస్త దూరంగా తక్కువ రెంట్కి వచ్చే ఇళ్ల కోసం వెతకడం స్టార్ట్ చేశారు. అప్పుడే వాళ్లకు ఒక ఇల్లు దొరికింది. టౌన్ దాటిన తర్వాత ఒక పెద్ద మామిడి తోట పక్కన ఒంటరిగా ఉంటుంది ఆ ఇల్లు. ఆ 2 అంతస్తుల పాత ఇల్లు చుట్టూ కూడా పెద్ద కాంపౌండ్ వాల్, తుప్పు పట్టిన ఇనుప గేటు ఉన్నాయి. ఇల్లు అయితే చాలా పెద్దదే, కానీ రెంట్ మాత్రం నెలకు 4,000 మాత్రమే అని చెప్పారు. ఈ రోజుల్లో అంత పెద్ద ఇల్లు అంత తక్కువ ధరకే రావడం చూసి మాధవ్ అయితే ఆశ్చర్యపోయాడు. బిజినెస్లో లాస్లో ఉన్న అతనికి అది ఒక పెద్ద రిలీఫ్ లాగా అనిపించింది. వెంటనే బ్రోకర్కి అయితే అడ్వాన్స్ మాట్లాడేసి సామాన్లతో ఆ ఇంట్లోనికి షిఫ్ట్ అయిపోయారు. కానీ వాళ్ళకి తెలియని ఒక విషయం అయితే ఉంది. ఆ ఇల్లు మంచిది కాదని. ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. 5 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఒక అమ్మాయి చనిపోయింది. ఆమె ఎలా చనిపోయింది, ఎవరు చంపారో లేక ఆత్మహత్య చేసుకుందో అనేది ఇప్పటికీ ఎవరికీ తెలీదు. పోలీస్ కేసు అయింది, ఇన్వెస్టిగేషన్ జరిగింది, కానీ ఎవరికి ఏమీ తేలలేదు. అప్పటి నుండి ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. చుట్టుపక్కల వాళ్ళంతా రాత్రిపూట ఆ ఇంటి వైపు వెళ్ళడానికే భయపడతారు. మొదటి రోజు సామాన్లన్నీ సర్దుకునేసరికి రాత్రి 8 అయింది. ఇల్లు చాలా కాలం నుండి ఖాళీగా ఉండడం వల్ల లోపల గోడలన్నీ ఒక రకమైన తేమతో, నల్లటి మచ్చలతో ఉన్నాయి. లైట్లు వేసినా కూడా రూముల్లో వెలుతురు సరిపోనట్టుగా అనిపించింది. రాధ కిచెన్ సర్దుతూ ఉంటే మాధవ్ మాత్రం హాల్లో కూర్చొని తన బిజినెస్ అకౌంట్స్ బుక్స్ను చూసుకుంటూ ఉన్నాడు. రాత్రి 10 దాటిన తర్వాత వాతావరణం చాలా వింతగా మారింది. బయట ఏ జంతువుల అరుపులు లేవు, కనీసం వాహనాల సౌండ్ కూడా రావడం లేదు. అంతా ఒక రకమైన గడ్డు వాతావరణంలా ఉంది. రాధ బెడ్రూమ్ అంతా క్లీన్ చేసి మంచం మీద దుప్పటి పరుస్తూ ఒక క్షణం ఆగింది. ఆమెకు వెన్నులో ఏదో చలి వణికినట్లు అనిపించింది. రూమ్ లోపల ఏసీ లేదు, ఫ్యాన్ తిరుగుతున్నా కూడా గదిలో వాతావరణం విపరీతంగా చల్లబడిపోవడం గమనించింది. ఏవండి అని పిలిచింది రాధ. ఆమె గొంతులో ఉన్న చిన్న వణుకు. మాధవ్ హాల్ నుండి వేగంగా వచ్చాడు. ఏమైంది రాధా అని అన్నాడు. ఎందుకో తెలీదు, ఈ రూమ్ చాలా చల్లగా ఉంది. పైగా ఎవరో మనల్ని చూస్తున్నట్లు ఒక రకమైన ఫీలింగ్ కలుగుతోంది అని చుట్టూ చూస్తూ అంది. మాధవ్ చిన్నగా నవ్వి, కొత్తిల్లు కదా, పైగా చుట్టూ చెట్లు ఉన్నాయి, అందుకే చల్లగా ఉంది. బిజినెస్ టెన్షన్లతో నేను, ఇల్లు మారిన అలసటతో నువ్వు ఉన్నా, అందుకే లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి. పడుకో, పొద్దున్నే లేవాలి అని సర్ది చెప్పాడు. ఇద్దరూ లైట్ ఆపేసి పడుకున్నారు. మంచం మీద పడుకున్నాక రాధాకి నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూసుకుంటే చాలు ఆ గదిలో ఉన్న చీకటి అంతా తనను ముంచేస్తున్నట్టు అనిపిస్తోంది. సరిగ్గా అర్ధరాత్రి 1:30 సమయం. చుట్టూ ఉన్న వాతావరణాన్ని చీల్చుకుంటూ ఒక సన్నటి సౌండ్ వినపడింది. అది ఎవరో ఏడుస్తున్న శబ్దం. చాలా దూరం నుండి వస్తున్నట్లు లేదది. సరిగ్గా వాళ్ళ బెడ్రూమ్ పక్కనే ఉన్న ఖాళీ రూమ్ నుండి వస్తున్నట్లు ఉంది. ఒక అమ్మాయి గొంతు విరిగిపోతూ తట్టుకోలేక ఏడుస్తున్నట్టు ఆ శబ్దం సాగుతోంది. రాధ కళ్ళు టక్కున తెరిచింది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. భయంతో ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఒక పక్కన పడుకున్నటువంటి మాధవ్ను గట్టిగా కుదిపింది. ఏమండి, లేవండి, మీకు వినపడుతుందా అని చిన్నగా అనింది. మాధవ్ కూడా ఆ సౌండ్కి మెలకువ వచ్చి లేచి కూర్చున్నాడు. ఆ ఏడుపు శబ్దం ఇప్పుడు మరింత స్పష్టంగా వినపడుతూ ఉంది. ఎక్కిళ్ళతో కూడిన ఏడుపు, ఎంతో బాధతో కూడిన మూలుగుడు. ఎవరు ఈ టైంలో ఎవరేడుస్తున్నారు అని మాధవ్ మెల్లగా అన్నాడు. మాధవ్ గొంతులో అనుమానం, భయం రెండూ మిళితమయ్యాయి. అతను బెడ్రూమ్ పక్కనే ఉన్న టార్చ్ లైట్ని తీసుకొని మొబైల్ లైట్ ఆన్ చేసి మెల్లగా బెడ్ దిగాడు. రాధ అతని చేతిని గట్టిగా పట్టుకుంది. వద్దు,
బయటికి వెళ్ళకండి, నాకు చాలా భయంగా ఉంది అని అంది. ఏం కాదు రాధా, పక్క రూమ్ కిటికీ ఏమైనా తెరిచుందేమో చూస్తాను. చెట్ల మధ్య నుండి వచ్చే వాతావరణం వల్ల అలాంటి సౌండ్స్ వస్తూ ఉంటాయి అని ధైర్యం చెప్తూ మెల్లగా తలుపు తీసి హాల్లోనికి వచ్చాడు. హాల్ అంతా చిమ్మని చీకటిగా ఉంది. టార్చ్ లైట్ వెలుతురులో గోడల మీద పడుతున్న నీడలు వింతగా కనిపిస్తున్నాయి. మాధవ్ పక్కనే ఉన్న ఖాళీ రూమ్ వైపు నడిచాడు. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ ఏడుపు సౌండ్ మెల్లగా తగ్గుతూ వచ్చింది. వాడు రూమ్ తలుపు నెట్టి లోపల టార్చ్ వేశాడు. అక్కడ ఎవరూ లేరు. రూమ్ అంతా ఖాళీగా ఉంది. ఒక పాత విరిగిన కుర్చీ తప్ప ఇంకేమీ లేదు. కిటికీలు గట్టిగానే మూసి ఉన్నాయి. కానీ మాధవ్కి ఒక విషయం స్పష్టంగా తెలిసింది. ఆ రూమ్లో వాతావరణం చాలా అంటే చాలా చల్లగా ఉంది. అతను శ్వాస తీసుకుంటూ ఉంటే నోటి నుండి పొగ వస్తున్నంత చలి. అతను వెనక్కి తిరిగి హాల్లోనికి రాబోతుండగా అప్పుడే అతని వెనుక వైపు, అంటే అతను నిలబడిన చోటుకి కేవలం 1 అంగుళం దూరంలో ఎవరో గట్టిగా నిట్టూర్చినట్లు ఒక వెచ్చని శ్వాస అతని మెడ మీద పడింది. మాధవ్ ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ కేవలం నిశ్శబ్దమైన చీకటి మాత్రమే ఉంది. ఏ ఆకారమూ కనిపించలేదు. భయంతో అతను గబగబా బెడ్రూమ్లోనికి వచ్చేసి తలుపు గడియ పెట్టేసుకున్నాడు. రాధా మంచం మీద ముడుచుకొని అలానే కూర్చొని ఉంది. ఏవైంది అని అడిగింది. ఎవరూ లేరు రాధా, బహుశా మన భ్రమ కావచ్చు, పడుకో అని అన్నాడు మాధవ్. కానీ అతను గుండె కొట్టుకునే వేగం అతనికే తెలుస్తూ ఉంది. ఆ రాత్రి మిగతా సమయం అంతా కూడా వాళ్ళు కళ్ళు మూయలేదు. తెల్లవారుజామున 4 గంటల వరకు ఆ సన్నటి ఏడుపు శబ్దం, మధ్య మధ్యలో ఎవరో గోడల్ని గీకుతున్నట్లు వచ్చే ఆ శబ్దాలు వినపడుతూనే ఉన్నాయి. ఉదయం సూర్యుడు వెలుతురు రాగానే ఆ శబ్దాలన్నీ పూర్తిగా ఆగిపోయాయి. పొద్దున్నే మాధవ్ పాలు తీసుకోవడానికి గేటు దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కనే ఉన్న కిరాణా కొట్టు రంగయ్య ఇతన్ని చూసి అడిగాడు. ఏమయ్యా తమ్ముడు, రాత్రి ఇంట్లో అంతా ప్రశాంతంగానే ఉందా? ఏవైనా సౌండ్స్ వచ్చాయా అని అనుమానంగా చూశాడు. మాధవ్కి ఆ ప్రశ్నతో ఏదో తేడా కొట్టింది. ఎందుకు అడుగుతున్నారన్నా అని అన్నాడు. రంగయ్య అటు ఇటు చూసి గొంతు తగ్గించి ఇలా చెప్పాడు. ఆ ఇంట్లో 5 ఏళ్ల క్రితం ఒక కాలేజీ అమ్మాయి ఘోరంగా చనిపోయిందంట తమ్ముడు. అప్పటి నుండి ఆ ఇంట్లోనికి ఎవరు వచ్చినా వారం రోజుల కంటే ఎక్కువ ఉండలేకపోయారు. ఒకసారి ఎవరో ఒక అతను బాగా అలసిపోయి ఈ దారిలో వచ్చి ఈ ఇంట్లో ఒక రాత్రి బస చేశాడంట. అంతే, రాత్రి మొత్తం ఆ దెయ్యం బాగా తినేసిందంట. ఇంకా తనకి ఏం జరిగిందో చెప్తూ ఉన్నదంట. అలా తెలిసిందే ఆ అమ్మ యొక్క శవం ఇప్పటికీ కూడా ఎవరికీ దొరకలేదు. కానీ రాత్రులు మాత్రం గట్టి గట్టి ఏడుపు శబ్దాలు ఈ ఇంట్లో నుండి వినిపిస్తూ ఉంటాయి. మీరేమో కొత్తగా వచ్చారు, అందుకే అడిగాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాట వినగానే మాధవ్కు రాత్రి జరిగినవన్నీ గుర్తుకు వచ్చి కాళ్ళు వణికాయి. ఇంట్లోనికి వచ్చి చూస్తే రాధ కిచెన్లో వంట చేస్తోంది. కానీ ఆమె ముఖంలో ఒక వింతైన పాలిపోయిన రంగు ఉంది. రాధా అని పిలిచాడు. ఆమె మెల్లగా వెనక్కి తిరిగింది. ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చాయి. ఆమె మాధవ్ వైపు చూస్తూ, ఏమండి, ఇందాక నేను హాల్లోనికి వెళ్ళినప్పుడు మన బెడ్రూమ్ వైపు ఉన్న అద్దంలో నా వెనుక ఎవరో నిలబడి ఉన్నట్లు అనిపించింది. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. ఈ ఇల్లు అస్సలు బాలేదు, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదామండి అని ఏడుస్తూ అనింది. కానీ మాధవ్కి ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల వెంటనే ఇల్లు మారడం అంత సాధ్యం కాదు. అడ్వాన్స్ మొత్తం బ్రోకర్ చేతిలో పెట్టేశాడు. చేతిలో రూపాయి లేదు. మరో 2 నెలలు ఓపిక పట్టు రాదా, బిజినెస్ కొంచెం లైన్లో పడగానే వేరే చోటుకి వెళ్ళిపోదాం అని ఆమెను సమాధానపరిచాడు. కానీ ఆ రోజు రాత్రి కాబోతూ ఉండగా చీకటి పడుతున్న కొద్దీ ఆ ఇంట్లో ఏదో అదృశ్య శక్తి తమ చుట్టూ తిరుగుతోందనే భావన ఇద్దరిలోనూ తీవ్రంగా పెరిగిపోయింది. ఈసారి కేవలం శబ్దాలు మాత్రమే కాదు, అంతకంటే భయంకరమైనదేదో జరగబోతోందని వారి మనసుకు అనిపిస్తోంది. కానీ అది కంటికి కనిపించడం లేదు. కేవలం ఆ భయంకరమైన ఉనికి మాత్రమే గది నిండా వ్యాపించి ఉంది. సమయం సరిగ్గా అర్ధరాత్రి దాటి 1 గంట కావస్తోంది. ఆ పాత ఇల్లు ఇప్పుడు ఒక శ్మశానంలాగా మారిపోయింది. చుట్టుపక్కల కనీసం ఒక పొరుగు చప్పుడు కూడా లేదు.
ఒక రకమైన భయంకరమైన నిశ్చలత ఆ 4 గోడలను కమ్మేసింది. ఇంట్లోనికి వచ్చే విద్యుత్ దీపాలు ఒక్కసారిగా మినుగుమినుగుమంటూ పూర్తిగా ఆరిపోయాయి. పూజా గదిలో వెలిగించిన ఒకే ఒక్క నూనె దీపం మాత్రమే వెలుగుతూ ఉంది. పడుకునే గదిలో మాధవ్, రాధ ఇద్దరూ కూడా ఆ పాత చెక్క మంచం మీద ముడుచుకొని కూర్చున్నారు. ఆ గదిలో వాతావరణం ఎందుకో తెలీదు బాగా మారింది. చలి ఎంత ఘోరంగా పెరిగిందంటే ఇద్దరి ఒళ్ళు గడ్డకట్టుకుపోతున్నట్టు అనిపిస్తున్నాయి. శ్వాస తీసుకుంటూ ఉంటే నోటి నుండి తెల్లటి పొగ వస్తున్నట్టు వాళ్ళిద్దరికీ కనిపిస్తోంది. రాధ చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. భయం గుండెల్లోనికి పాకుతుండగా ఆమె పక్కనే ఉన్న మాధవ్ చెయ్యి గట్టిగా నొక్కుతూ, ఏవండి, నా వెన్నులో ఏదో 100 సూదులతో పొడుస్తున్నట్టుంది. ఎవరో మన పక్కనే నిలబడి మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తోంది అని వణుకుతున్న గొంతుతో అంది. మాధవ్ ఆమె భుజాల మీద చెయ్యి వేసి ఓదార్చడానికి ప్రయత్నించాడు. కానీ అతని గుండె కూడా అంతే వేగంగా కొట్టుకుంటోంది. సరిగ్గా అదే క్షణంలో పడుకునే గది తలుపును ఎవరో బయట నుండి గట్టిగా బాదినట్లు పెద్ద శబ్దం వచ్చింది. ఆ సౌండ్కి మాధవ్ టక్కున లేచి నిలబడ్డాడు. కానీ మరుసటి క్షణమే అతని చూపు మంచం మీద ఉన్న రాధా వైపు వెళ్ళింది. రాధా శరీరం ఒక్కసారిగా బిగుసుకుపోయింది. ఆమె కళ్ళు పూర్తిగా పైకి తిరిగిపోయాయి. కళ్ళల్లోని నల్లటి గుడ్లు మాయమైపోయి కేవలం తెల్లటి భాగం మాత్రమే భయంకరంగా కనిపిస్తోంది. ఆమె దేహం మంచం మీద నుండి వింత కోణంలో వంగిపోతోంది. రాధ నోరు తెరిచింది. కానీ ఆ నోటి నుండి వచ్చింది రాధా యొక్క స్వరం కాదు. అది ఒక భయంకరమైన వేదనతో రొప్పుతున్న ఒక అమ్మాయి గొంతు. ఆ భయంకరమైన స్వరం వినబడగానే మాధవ్ కాళ్ళు వణికాయి. వాడు తట్టుకోలేక వెనక్కి పడ్డాడు. రాధ శరీరంలోనికి ప్రవేశించిన ఆ ఆత్మ తన నోటి నుండి మాటలు వెలువరిస్తూ ఉంటే ఆ గోడలకు ప్రతిధ్వనిస్తూ ఉంది ఆ స్వరం. నా ప్రాణాలు తీసేశారు, నన్ను దారుణంగా చంపేశారు అని అంటూ ఉంది. ఆ గొంతులో అంతులేని ఆక్రోశం వినిపించింది. మాధవ్ కింద పడిన ధైర్యం తెచ్చుకొని ఇలా అన్నాడు, ఎవరు నువ్వు? మా రాధను ఎందుకు ఇలా హింసిస్తున్నా? నీకేం కావాలి అని అడిగాడు. రాధ కళ్ళ నుండి కన్నీరు వస్తూ ఉంది. ఆ ఆత్మ తన గతాన్ని తలుచుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది. 5 ఏళ్ల క్రితం నా పేరు శృతి. ఈ ఊరికి కాలేజ్ చదువు కోసం వచ్చాను. చాలా పేద కుటుంబం నాది. చదువుకోవడానికి డబ్బులు సరిపోక ఈ ఇంటి యొక్క అద్దె చాలా తక్కువగా ఉందని తెలిసి ఇక్కడికి వచ్చాను. కానీ ఈ ఇంట్లోనికి అడుగు పెట్టడమే నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. ఈ ఇంటి యజమాని బయట సమాజంలో పెద్ద మనిషిలా చలామణి అవుతాడు. అందరికీ నీతులు చెప్పే అతను ఒక రాత్రి నేను ఒంటరిగా ఉన్నప్పుడు కురుస్తున్న వర్షాన్ని ఆసరాగా చేసుకొని ఈ ఇంట్లోనికి చొరబడ్డాడు. వాడు నా వైపు వస్తుంటే నేను భయంతో వణికిపోయాను. వాడి కాళ్ళ వేళ్ళ పడ్డాను. అనియా అని ఏడ్చాను కూడా. కానీ వాడికి జాలి కలగలేదు. నాపై దారుణంగా బలాత్కారం చేశాడు. నేను చేసిన ఆ కేకలు ఎవరికీ వినపడలేదు. వాడు చేసిన ఆ దారుణాన్ని నేను పోలీసులకు చెప్తానేమో అనే ఆ భయంతో నా ముఖం మీద దిండు పెట్టి నా గొంతు నులిమి నన్ను ఘోరంగా చంపేశాడు. మాధవ్ ఆ మాటలు వింటూ ఉంటే ఒళ్ళు మొత్తం వణికిపోతోంది. మనుషుల్లో ఇంతటి క్రూరత్వం ఉంటుందా అనిపించింది. రాధా శరీరంలోని ఆత్మ మరింత ఆవేశంతో ఊగిపోతూ చంపేసిన తర్వాత వాడు నా శవాన్ని బయటకు తీసుకొని వెళ్తే దొరికిపోతానేమో అని ఈ ఇంట్లోనే మెట్ల కింద ఉన్న ఒక పాత నేలమాలిగ లాంటి రహస్య గదిలో నా దేహాన్ని పూడ్చిపెట్టేసి పైన సిమెంట్తో గోడ కట్టేశాడు. అంతేకాదు, నా ఆత్మ బయటకు వచ్చి వాడి మీద పగ తీర్చుకుంటుంది అనే భయంతో ఒక మంత్రగాన్ని పిలిపించాడు. నా శవాన్ని పూడ్చిన చోటే ఈ ఇంటి పునాది స్తంభానికి ఒక మంత్రించిన నల్లటి తాడు కట్టేసి నా ఆత్మను ఈ 4 గోడల మధ్య బంధించాడు. 5 ఏళ్లుగా నేను ఈ చీకటి గోడల మధ్య పడి ఏడుస్తున్నాను. అప్పుడప్పుడు ఎవరైనా వస్తే నా కథను చెప్తున్నాను, కానీ వాళ్ళు మాత్రం భయపడి వెళ్ళిపోతున్నారు. అలా నా గురించి బయట వాళ్ళకి తెలిసింది. వాడు మాత్రం బయట సంతోషంగా తిరుగుతున్నాడు. నన్ను కాపాడండి, ఆ తాడుని తెంపేయండి. వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు. వాడిని నేను వదలను. నన్ను ఈ బంధనం నుండి విడిపించండి అని
రాధా శరీరాన్ని కుదిపేస్తూ ఉంది. ఆ మాట చెప్పిన వెంటనే రాధ ఒక్కసారిగా మంచం మీద పడిపోయి స్పృహ కోల్పోయింది. రాధను మంచం మీద పడుకోబెట్టి మాధవ్ లోపల ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చాడు. అతని మనసులో భయం ఉన్న ఆ అమ్మాయికి జరిగిన ఘోరమైన అన్యాయం అతనిలో ఒక రకమైన కోపాన్ని పెంచింది. వాడు వెంటనే వంటగదిలోనికి వెళ్ళి ఒక పదునైన కత్తిని తీసుకొని వచ్చాడు. మరో చేత్తో చిన్న నూనె ప్రమిదను పట్టుకొని హాల్లోనికి వచ్చాడు. ఇల్లు ఇప్పుడు ఒక పాడుబడిన ఇల్లులా లేదు, చనిపోయిన వారి నివాసంలా ఉంది. మెట్ల కింద ఉన్న పాత ఇరుకు సందువైపు నడిచాడు. అక్కడ ఎన్నో ఏళ్లుగా వాడకుండా పడేసిన పాత ఇనుప పెట్టెలు, విరిగిన చెక్క సామాన్లు, చెత్తా చెదారం పేరుకుపోయి ఉన్నాయి. ఆ ఇరుకు సందులోనికి వెళ్లే కొద్దీ చలి విపరీతంగా పెరిగిపోతోంది. లోపల నుండి ఒక రకమైన తేమ, మురికి కంపు ముక్కుకు కొడుతోంది. మాధవ్ మోకాల మీద కూర్చొని ఆ పాత సామాన్లన్నిటినీ ఒక్కొక్కడిగా పక్కకు జరిపాడు. దీపపు వెలుతుల్లో అక్కడ ఒక పాత రాతి పలక కనిపించింది. దాని చుట్టూ సిమెంట్తో గట్టిగా పూడ్చేసినట్టు చేసినట్టు ఉంది, కానీ కాలక్రమేణా అది కొంచెం విరిగిపోయింది. మాధవ్ ఆ కత్తితో తన చేతులతో ఆ రాతి పలకను గట్టిగా లాగాడు. పలకను లాగుతున్నప్పుడు అతని గోళ్ళు తెగి రక్తం వస్తున్నా అతను అస్సలు పట్టించుకోలేదు. చివరకు ఆ రాతి పలక పక్కకు జరగగానే లోపల పునాది స్తంభం కనిపించింది. ఆ స్తంభానికి సరిగ్గా మధ్యలో ఒక చిన్న మురికి పట్టిన నల్లటి తాడు ముడివేసి ఉంది. ఆ తాడు చుట్టూ ఏదో పసుపు రంగుతో రాసిన వింత గుర్తులు ఉన్నాయి. మాధవ్ ఆ నల్లటి తాడును తాకగానే ఆ ఇల్లంతా ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు వణికిపోయింది. గోడల లోపల నుండి ఎవరో గట్టిగా అరుస్తున్నట్టు, గోలుతో గీకుతున్నట్టు భయంకరమైన శబ్దాలు. మాధవ్కు ఊపిరాడడం కష్టమైంది. అతని చేతులు వణికిపోతున్నాయి. ఏదో అదృశ్య శక్తి అతన్ని వెనక్కి లాగుతున్నట్టు అనిపించింది. కానీ అతను తన సర్వశక్తులు ఒడ్డి ఆ పదునైన కత్తితో ఆ నల్లటి తాడును గట్టిగా మొత్తం కోసేశాడు. ఒక్కసారిగా ఆ తాడు 2 ముక్కలై కింద పడింది. తాడు తెగిన మరుక్షణమే ఆ ఇంట్లో ఒక భయంకరమైన శీతల ప్రవాహం దూసుకొచ్చింది. కిటికీ తలుపులన్నీ గోడలకు బాదుకొని అద్దాలు ముక్కలైపోయాయి. మెట్ల కింద ఉన్న ఆ చీకటి రంధ్రం నుండి ఒక నల్లటి ఎత్తైన పొగలాంటి ఆకారం బయటికి వచ్చింది. అది ఏకంగా ఇంటి పైకప్పు వరకు విస్తరించింది. ఈసారి ఆ ఆకారానికి ఒక స్పష్టమైన రూపం ఉంది. ఒక అమ్మాయి ఆకారం. ఆమె కళ్ళల్లో భయంకరమైన కోపం, కేవలం ప్రతీకార జ్వాలలు మాత్రమే ఉన్నాయి. ఆ ఆకారం మాధవ్ వైపు ఒకసారి చూసింది. ఆ చూపులో ఒక రకమైన కృతజ్ఞత కూడా ఉంది. మరుసటి క్షణమే ఆ భయంకరమైన ఆకారం ఇంటి గోడలను చీల్చుకుంటూ రాత్రి చీకట్లోనికి దూసుకెళ్ళిపోయింది. పడుకునే గదిలో ఉన్న రాధాకైతే మెలకు వచ్చేసింది. ఆమె కళ్ళు సాధారణ స్థితికి వచ్చాయి. మాధవ్ గబగబా లోపలికి వెళ్ళి ఆమెను హత్తుకున్నాడు. అంతా అయిపోయింది రాధా, ఆమె తన పగ తీర్చుకోవడానికి వెళ్ళింది అని అన్నాడు. సరిగ్గా అదే సమయంలో టౌన్లో ఉన్న ఆ ఇంటి యజమాని పెద్ద బంగ్లాలో ఆ యజమాని తన గదిలో హాయిగా పడుకొని ఉన్నాడు. హఠాత్తుగా అతని గది తలుపులు గట్టిగా బాదుకున్నాయి. గదిలోని వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. అతను ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. దీపం వెలిగించడానికి ప్రయత్నించాడు, కానీ విద్యుత్ లేదు. అప్పుడే వాడి మంచం చివర చీకట్లో నుండి ఒక ఆకారం మెల్లగా పైకి లేచింది. 5 ఏళ్ల క్రితం తను దారుణంగా చంపేసిన శృతి ఆత్మ వాడి కళ్ళ ముందే నిలబడి ఉంది. వాడి గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. నువ్వెక్కడికి ఎలా వచ్చావు? నిన్ను అక్కడే బంధించాను కదా అంటూ వాడు భయంతో వెనక్కి జరిగాడు. ఆత్మ ఒక్కసారిగా భయంకరంగా నవ్వింది. నీ బంధనాలు తెగిపోయాయి. నా నరకానికి ముగింపు వచ్చింది. నీ పాపానికి శిక్ష మొదలైంది అంటూ ఆ ఆత్మ వాడి వైపు దూసుకొచ్చింది. ఆ యజమాని అరుద్దామని నోరు తెరిచాడు, కానీ వాడి గొంతు నుండి చప్పుడే రాలేదు. ఆ అదృశ్య శక్తి వాడిని గాల్లోనికి లేపింది. వాడి కాళ్ళను, చేతులను వింత కోణాల్లో విరిచేయడం మొదలుపెట్టింది. అలా విరుగుతున్న శబ్దాలు ఆ గదిలో భయంకరంగా వినబడ్డాయి. వాడు చేసిన తప్పుకి, అనుభవించిన నరకానికి ప్రతిక్షణం వాడు ఏడుస్తూ రక్తం కక్కుకుంటూ కింద పడిపోయాడు. ఆత్మ వాడి గొంతును గట్టిగా నొక్కి 5 ఏళ్ల క్రితం తను ఎలా చనిపోయిందో
అదే నరకాన్ని వాడికి చూపిస్తూ వాడి ప్రాణాలు తీసేసింది. వాడి కళ్ళు భయంతో అలాగే తెరుచుకొని ఉండిపోయాయి. మరుసటి రోజు ఉదయం మాధవ్ ఊరి పెద్దలను, అధికారులను ఆ పాత ఇంటికి పిలిపించాడు. మెట్ల కింద ఉన్న ఆ రహస్య గది గోడను పగల కొట్టించాడు. లోపల ఒక పాత కాంక్రీట్ గుంతలో 5 ఏళ్ల క్రితం మాయమైన శృతి దేహం అస్థిపంజరంగా మారిపోయి ఉంది. అధికారులు ఆ విశేషాలను బయటకు తీశారు. టౌన్లో యజమాని చనిపోయిన వార్త కూడా అప్పటికే ఊరంతా తెలిసింది. కానీ మాధవ్ రాధ ఊరికే వదలలేదు. ఆ అమ్మాయి ఆత్మకు సంపూర్ణ ముక్తి కలగాలని దగ్గరుండి శ్మశానంలో సాంప్రదాయం ప్రకారం ఆ అస్థి పంజరానికి దహన సంస్కారాలు ఏర్పాటు చేశారు. చితికి మాధవ్ నిప్పు పెట్టాడు. మంటలు ఆకాశాన్ని తాగుతూ పెద్దగా లేచాయి. ఆ కాలుతున్న మంటల మధ్య నుండి పొగ రూపంలో ఆ అమ్మాయి ముఖం ఒకసారి స్పష్టంగా కనిపించింది. ఈసారి ఆమె ముఖంలో ఎలాంటి కోపమూ లేదు. ఎంతో ప్రశాంతంగా తనను ఆ నరకం నుండి రక్షించినందుకు మాధవ్కు, రాధవ్కు ఒక రకమైన కృతజ్ఞత చెప్తున్నట్టు ఒక నవ్వు నవ్వింది. మెల్లగా ఆ పొగ ఆకాశంలో కలిసిపోయింది. ఆ క్షణం నుండి ఆ పాత ఇంట్లో ఉన్న ఆ చలి, ఆ భయంకరమైన అనుభవాలు అన్నీ మాయమైపోయాయి. ఇల్లు ఎంతో ప్రశాంతంగా మారింది. శృతి ఆత్మకు విముక్తి లభించింది. ఆ ఇంటికి పట్టిన పీడ వదిలిపోయింది. చూశారు కదా, ఇది వాటి స్టోరీ. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దయాలదారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆల్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.